ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తుఫాను ప్రభావం రేపటి నుంచి నెల్లూరు జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ముందస్తుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. ఈ తీర ప్రాంత మండలాల్లో ఇప్పటికే జిల్లా కలెక్టర్ పర్యటించారు. తీర ప్రాంత మండలాలకు సంబంధించిన ప్రజలతో మాట్లాడారు. అధికారులు కూడా పలు సూచనలు చేశారు. 144 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆ తుఫాను ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంటే ఎక్కడైతే ఆ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 144 రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీర ప్రాంత మండలాల్లో ఇప్పటికే ప్రజలు బిక్కును బతుకుతున్నారు. ఎందుకంటే దాదాపు వారం నుంచి నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొన్న చిరుజల్లులు మాత్రమే పడ్డాయి. అటు 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా కూడా లక్షల ఎకరాల్లో 5,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అయితే తీవ్రత పెరగకుండా ప్రాణ ఆస్తి నష్టాలకు ఎలాంటి నష్టాలు లేకుండా కూడా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. హిమాంశు శుక్లా ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులందరితో కూడా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే మైపాడ్ బీచ్ కావచ్చు, కొత్తగూడూరు బీచ్ కావచ్చు, ఈ బీచ్కి సంబంధించి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే నిషేధాజ్ఞలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. పర్యాటకులు కూడా ఆ బీచ్ల వద్దకి రాకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం నుంచి కీలక ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ నిన్న ఎలాంటి వర్ష సూచన జిల్లాకు లేదు. అత్యల్పంగా నమోదైనటువంటి పరిస్థితి. అయితే రేపు ఉదయం కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మొత్తం 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్నటి నుంచి జిల్లా కలెక్టర్ తీర ప్రాంత మండలాల్లో పర్యటిస్తున్నారు. దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, అలాగే అన్ని సచివాలయ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వాతావరణం తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలతో పాటు ఆ మంచినీరు, వైద్యానికి సంబంధించి టాబ్లెట్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. దానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా ఆ జిల్లా కలెక్టర్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే తీర ప్రాంత మండలాలు ఉన్నాయి, ఎక్కడైతే ఏదైతే సోమశిల పెన్నా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే ఈ గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా జిల్లా కలెక్టర్ రివ్యూ చేస్తున్నారు. దానికి సంబంధించిన మరమ్మతులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క సోమశిల, కండ్రలేరు కూడా జలాశయాలు నిండు కొండను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వర్షాలు పడుతూ ఉండడంతో అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా సోమశిలకి స్టోర్ అవుతుంది. సోమశిల నుంచి దాదాపు 60,000 క్యూసెక్లు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 3 రోజుల పాటు అత్యంత క్రూషియల్ టైం కావచ్చు, చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లో ఉండే వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.